ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధుర కల్పన. ముఖ్యాంశాలు: హైదరాబాదులో ఈరోజు జరిగే నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యాటక రంగం మానవత్వ బంధాలను పెంపొందిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. తిరుమల సందర్శించే ఎవరైనా అక్కడి నిబంధనలను పాటించవలసిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని చాంద్లాపూర్, పెంబర్తి గ్రామాలకు జాతీయ పర్యాటక పురస్కారాలు లభించాయి. వార్తల వివరాలు: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హైదరాబాద్ నగరంలో పర్యటిస్తారు. మేడ్చల్ జిల్లా శామీరుపేట పరిధిలోని నల్సార్ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర గవర్నర్ జష్నూదేవ్ వర్మ, నల్సార్ ఛాన్సలర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాదే కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామని నగర పోలీసులు ప్రకటించారు. పర్యాటకం మానవత్వ బంధాలను ఏర్పరుస్తుందని, ప్రస్తుతం ఇది చాలా అవసరమని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, శాంతి స్థాపనకు పర్యాటకం పెద్ద ఎత్తున దోహదపడుతుందని, ప్రపంచం మొత్తం శాంతి కోసం ఎదురుచూస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యాటక దినోత్సవ ఇతివృత్తం పర్యాటకం మరియు శాంతి గొప్ప ఔచిత్యాన్ని కలిగి ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. తిరుమలకు వెళ్లాలంటే ఎవరైనా అక్కడి ఆచారాలు, నియమాలు పాటించవలసిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆచారాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. భక్తులు పవిత్రంగా భావించే క్షేత్రాన్ని రక్షించవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. సొంత మతం ఆచారాలను పాటించాలని, అదే సమయంలో ఇతర మతాలను గౌరవించాలని పేర్కొంటూ, ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్, శాంక్టిటీ ఈజ్ ఇంపార్టెంట్. పవిత్రత, ఆ పవిత్రత కోసం ఏమేం చర్యలు తీసుకోవాలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్ని పెడతాం. ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగకుండా, వారి ఆర్గనైజేషన్లు జరగకుండా కాపాడే బాధ్యత మనందరి బాధ్యత. ఏ ఒక్క వ్యక్తి వచ్చి మనోభావాలు దెబ్బతీస్తారంటూ కుదరదు. ఐఎమ్ వెరీ క్లియర్. ఇదిలా ఉండగా ఈరోజు తలపెట్టిన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సిఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ హైదరాబాద్లో నిన్న ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తామని, త్వరలోనే అందులో శాసన మండలి ఏర్పాటు చేస్తామని, జూబ్లీ హాలు, ఉస్మానియా ఆసుపత్రి భవనం, హైకోర్టు భవనం వంటి కట్టడాలను పరిరక్షించవలసిన అవసరం ఉందని అన్నారు. ఇదిలా ఉండగా పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ అభివృద్ది పనులను అక్టోబర్ 14వ తేదీ నుండి ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీలను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో నిన్న అమరావతిలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి పాలన మొదలైన తొలి 100 రోజులలోనే 15వ ఆర్థిక సంఘం నుండి 1987 కోట్ల రూపాయలు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 4,500 కోట్ల రూపాయల మేర నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి అందినందున నిధుల సమస్య ఉత్పన్నం కాదని అన్నారు. అక్టోబర్ 14వ తేదీ నుండి ప్రతి పంచాయతీలో అభివృద్ది పనులు ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల జాబితాలో తెలంగాణ రాష్ట్రంలోని 2 గ్రామాలకు స్థానం దక్కింది. వాటిలో ఒకటి సిద్దిపేట జిల్లాలోని చాందలాపూర్ కాగా, మరొకటి జనగాం జిల్లాలోని పెంబర్తి గ్రామం. ఈ 2 గ్రామాలు జాతీయ ఉత్తమ టూరిజం విలేజ్ పురస్కారాలకు ఎంపికయ్యాయి. చందలాపూర్ గ్రామం వద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్ మధ్యలో ఉన్న ద్వీపం అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతోంది. ఇక్కడి ప్రకృతి అందాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మరొక వైపు ఇత్తడి, కంచు కళాకృతులకు నిలయమైన పెంబర్తి గ్రామం నుండి విదేశాలకు సైతం ఈ వస్తువులు ఎగుమతి కావడం విశేషం.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు అక్టోబర్ 3వ తేదీ నుండి దసరా సెలవులు ఇస్తున్నట్లు మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో పాఠశాల విద్యపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయం ప్రకటించారు. ఉపాధ్యాయులు, వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు ఒకరోజు ముందుగానే దసరా సెలవులు ఇస్తున్నామని, అక్టోబర్ 13వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని నారా లోకేష్ వివరించారు. వారం వారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తల విశేషాలు, వివిధ అంశాల సమాచారంతో అంతర్జాతీయ విషయాలన్నింటినీ తెలుగులో అందించేందుకు ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన వసుధైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న గుంటూరు నగరంలో భారీ వర్షాలు, వరదలకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. శాసనసభ్యురాలు జి. మాధవి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాలలో డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తే వరద ముంపు సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. అయితే అక్కడ ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తరువాతనే ఆక్రమణలు తొలగిస్తామని, గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెడతామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాదు నగరంలో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లను అతికించడంపై నగర మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించింది. గోడ పత్రికలతో పాటు గోడలపై రాతలను కూడా నిషేధించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రపంచ తపాలా అవగాహన దినం పురస్కరించుకుని అక్టోబర్ 9వ తేదీ నుండి వారం రోజుల పాటు జాతీయ తపాలా అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు విజయవాడ పోస్ట్ మాస్టర్ జనరల్ డివిఎస్ మూర్తి తెలిపారు. విజయవాడలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తపాలా వారోత్సవాలలో భాగంగా అక్టోబర్ 13వ తేదీ నుండి గుంటూరులో తపాలా పరుగు నిర్వహిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని మూర్తి తెలిపారు. నవయుగ కవి చక్రవర్తి, అభ్యుదయ కవి గుర్రం జాషువా జయంతి ఈరోజు. సామాజిక ప్రయోజనం ఆశించి పలు రచనలు చేసిన జాషువా గుంటూరు జిల్లా వినుకొండలో 1895 సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు. గుర్రం జాషువా సమాజం నుంచి అనేక అవహేళనలు ఎదుర్కొంటూ తన కలానికి పదును పెట్టి సాహిత్య రచన చేశారు. కుల మతాలలో అనేక రుగ్మతలను ఖండిస్తూ తన కలం ద్వారా నిరంతరం జాతి పురోగమనాన్ని ఆకాంక్షిస్తూ సంఘంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలన్న దృఢ సంకల్పంతో శక్తివంతమైన కావ్యాలను గబ్బిలం, ఫిరదౌసి, కాందిసీకుడు వంటి ఎన్నో గొప్ప రచనలతో సాహితీ జగత్తులో నవయుగ కవి చక్రవర్తిగా, కవి కోకిలగా ఎన్నో బిరుదులు, సన్మానాలు పొందారు. సుకవి జీవించు ప్రజల నాల్కుల యందు అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటి చెప్పిన సాహిత్యకారుడు గుర్రం జాషువా. కుక్కకాటు ద్వారా సంభవించే ర్యాబీస్ వ్యాధి పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ర్యాబీస్ అవగాహన దినం పాటిస్తున్నారు. ర్యాబీస్ టీకాను కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాస్చర్ వర్ధంతి సెప్టెంబర్ 28వ తేదీని ప్రపంచ ర్యాబీస్ దినంగా పాటిస్తున్నారు. ర్యాబీస్ ఒక ప్రాణాంతక వ్యాధి. టీకాను వేయని కుక్కకాటు ద్వారా మనుషులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అయితే ర్యాబీస్ సోకిన వారు విజయవంతంగా బయటపడవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాదులో ఈరోజు జరిగే నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యాటక రంగం మానవత్వ బంధాలను పెంపొందిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. తిరుమల సందర్శించే ఎవరైనా అక్కడి నిబంధనలు పాటించవలసిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని చందలాపూర్, పెంబర్తి గ్రామాలకు జాతీయ పర్యాటక పురస్కారాలు లభించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.